హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? దిస్ ఇస్ కళ్యాణి బొప్ప అండ్ వెల్కమ్ టు మై ఛానల్ అమెరికాలో ఒకటి. ఇది లిటరల్‌గా ఉగాది వ్లాగ్. అప్పటిది ఇప్పుడు ఎందుకు చేస్తున్నానంటే చేయొద్దననుకున్నా. కానీ కశ్వికి ఉగాది రోజు మా ఇంట్లో మెడలో ఒక దండలేస్తారన్నమాట. అవి మీ ఇంట్లో కూడా వేస్తారనుకుంటా, ఎవరెవరికి ఉంది. నేను వేసినప్పుడు చాలామంది నా ఇన్‌స్టాగ్రామ్‌లో స్టోరీస్ అండ్ రీల్స్ పెడితే, "ఇదేంటక్క ఎందుకు వేశారు?" అని అడిగారు. చాలామందికి ఆ ఇన్ఫర్మేషన్ తెలీదు. సో, అది కూడా చెప్దాము. అండ్ ఆల్సో కశ్విది అలా వేసిన ఆ డే మెమరీలాగా నాకు గుర్తుండిపోతది. ఎలాగో వ్లాగ్ షూట్ చేసినా కదా! పోస్ట్ చేద్దాము అన్నట్టు నా మెమరీ పవర్స్‌లో పెడుతున్నానన్నట్టు. సో, ఇది ముందు డేనే ప్రిపరేషన్ జరుగుతున్నాయి. మా మేనత్త ఉందన్నట్టు. అందుకనే చేద్దాము. ఇవాళ చేసేస్తే రేపు పనులు ఈజీ అయిపోతాయి అనంటే, ఈ తోరణాలు కుచ్చడము, కావాల్సిన మిగతా ఇల్లంతా క్లీన్ చేయడం అంతా జరిగింది. ఉగాదికి ఎంటైర్ ఇల్లంతా క్లీన్ చేసుకుంటాం కదా! అందుకనేసి అండ్ ఆల్సో మేము నెక్స్ట్ డే మా అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము. అక్కడే పండగ సెలబ్రేట్ చేసుకుందామంటే, అందుకనేసి మార్నింగ్ ఇక్కడ సెలబ్రేట్ చేసుకొని, అక్కడ కూడా సెలబ్రేట్ చేసుకోవాలి. సో, పొద్దున్నే పనులయిపోవాలి అంటే, ఈ ప్రిపరేషన్స్ అన్నీ చేద్దామనేసి చేస్తున్నాం. మామిడి తోరణాలు కడితేనైతే ఇల్లుకి కలొస్తది, పండగ ఫీలొస్తది. ఏ పండుగనైనా మనం సెలబ్రేట్ చేసుకునే దాన్ని బట్టి ఉంటదని మమ్మీ బాగా అంటదన్నమాట. సో, మాకు యూఎస్‌లోనైతే ఇవన్నీ దొరకవు. 4 మామిడాకులకే మాకు $1, 2 ఉంటాయి. సో, మేము తోరణాలకు కట్టే అంత మామిడాకులు అవన్నీ దొరకవన్నమాట. సో, అందుకని ఇక్కడ ముందు డేనే ఇవంతా కట్టుకోవడం మంచిగా అనిపించింది. అండ్ లాస్ట్ టైమ్ ఉగాదికి మా మమ్మీ అండ్ డ్యాడీ, ఐ థింక్ మమ్మీ ఒకతే యూఎస్‌లో ఉందన్నమాట మాతో పాటు. అప్పుడు గూడా కశ్విది అది ఫస్ట్ ఉగాది అని జెప్పేసి, ఈ దండలు వెయ్యడం అనేది మిస్ అవ్వద్దని జెప్పేసి అక్కడ గూడా జేసింది. అక్కడ అన్ని డ్రై ఫ్రూట్స్‌తోని జేసింది. నట్స్‌తోని జేసిందనమాట. 5 రకాలు అంజీరా, ఏమంటారు ద్రాక్ష, ఎండు ద్రాక్ష, బాదం, పల్లి, ఇంకొకటి ఏదో. బట్ దాంట్లో యాక్చువల్‌గా పద్ధతి ప్రకారము వేసేదైతే మాత్రం ఈ బిస్కెట్‌ల దండేస్తారు. ప్లస్ ఒకటి చిలకల దండ అంటారు. మన స్వీట్ పంచదార చిలకలు దొరుకుతాయన్నమాట. అదేస్తారు. ఎందుకేస్తారో ఏంటి అనేది నాకు తెలవది. కానీ ఉగాది పండగకి 5 ఇయర్స్ లోపు పిల్లలకి, ఇప్పుడు మనకిక్కడైతే భోగికి ఎట్లా భోగి పళ్ళు అన్నట్టు చేస్తామో, అట్లా దీనికి ఇదేస్తారన్నమాట. సో, దానికోసం తెగ కష్టపడి మా మమ్మీ కుట్టింది. ఇగ నేను గూడా హెల్ప్ చేసిన. అండ్ మీ సైడ్ ఈ పద్ధతి ఉందా? నా కింద కామెంట్ చేయండి. అండ్ ఆల్సో కార్తీక్ గూడా ఉండుంటే బావుండేదనిపించింది. ఇక్కడ నేను చేసుకోగలుగుతున్న కొన్ని పండుగలకైనా ఆయన లేకపోతే నాకు చాలా మిస్సింగ్ ఫీలింగ్ అనిపించిందనమాట. అండ్ నేను లాస్ట్ టైము ఒక యూఎస్‌లో మేము తీసుకున్న ఫర్నిచర్ గురించి అడిగితే డీటెయిల్స్ అడిగారు. అలానే ఈసారి గూడా ఇంకొక ఫర్నిచర్ తీసుకొని ఉండే, నేను వచ్చేలోపే సెట్ చేసేయమని చెప్పిన. ఎందుకంటే ఇప్పుడు తిరిగి వచ్చిన తర్వాత ఒకవేళ కశ్వి మా మధ్యలో పడుకుంటే కొద్దిగా స్పేషియస్‌గా కావాలి. అండ్ మేము పాతది తీసుకున్నది కొద్దిగా ఖరాబ్ అయిపోయిందని చెప్పేసి ఇటా హోమ్స్ నుండి ఈ బెడ్ ఫ్రేమ్ తీసుకున్నాము. కార్తీక్ ఆల్రెడీ ఫిక్స్ చేసాడు. నార్మల్‌గా ఇవన్నీ మనకు బాక్స్‌లో ఇస్తారు. అవంతా తీసి మనం ఫిట్ చేసుకోవాలన్నమాట. ఈజీ టు ఇన్‌స్టాల్ ఉండే అన్నట్టు. అండ్ లుక్ వైస్ కూడా మా ఎంటైర్ ఇంట్లోకి సెట్ అయ్యేలాగా ప్రీవియస్‌కి సిమిలర్ లాంటిది, లైక్ మ్యాచ్ అయ్యేలాంటిదే ఇప్పుడు కూడా తీసుకున్నామన్నమాట. సో, నాకైతే నచ్చింది. చాలా స్టర్బీ ఉండే, చాలా స్టైలిష్ ఉండే. ఇట్ ఈస్ లైక్ సో ఈజీ టు ఇన్‌స్టాల్ గూడా. అండ్ వాళ్ళ దగ్గర ఇదే గాదు, అన్ని కేటగిరీస్ ఆఫ్ ఫర్నిచర్ ఉందన్నమాట. లైక్ ఔట్‌డోర్, లివింగ్, కిచెన్, మనం తయారవ్వడానికి డ్రెస్సర్స్ కానీ, చైర్స్, ఇలా ఎవ్రీథింగ్‌కి సంబంధించినవి వాళ్ళ దగ్గర ఉన్నాయి. అండ్ వెరీ, వెరీ అఫోర్డబుల్ ప్రైజెస్‌లలో ఉంది. అలా మేమైతే ఒకటి బెడ్ ఫ్రేమ్ తీసుకున్నాము. అండ్ మేము వర్క్ ఫ్రమ్ హోమ్ చేయడం వల్ల వీటి వల్ల ఏమైపోతదనంటే, మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఇల్లంతటా తిరుగుతా ఉంటాం గదా! అట్లా బెడ్‌రూమ్‌లో గూడా వర్క్ జేసుకున్నా, లేదా ఫోన్‌లు మాట్లాడినా, ఏం జేసినా గూడా ఒక కంఫర్టబుల్‌ది కావాలి. ఈ మధ్యలో ఎస్పెషల్‌గా ఇరిగిపోతే ఇట్లా బెడ్ కిందకి దిగిపోతదనమాట. సో, అట్లా కావాలని జెప్పేసి ఇది తీసుకున్నాము. అండ్ దీంతో పాటు ఇంకొక ఫర్నిచర్ గూడా తీసుకున్నాము. అదొచ్చేసి ఒక స్వింగ్. ఇది ఔట్‌డోర్ స్వింగ్ అన్నమాట. చైర్ స్వింగ్. ఇంట్లో పెట్టించుకున్నాను. ఇఫ్ యూ గైస్ రిమెంబర్. అది కానీ ఇప్పుడు ఫర్నిచర్ పెరగడం వల్ల అండ్ ఆల్సో బేబీ వచ్చిన తర్వాత అది వర్కౌట్ అవ్వదని చెప్పేసి మేము తీసేసినాం. కానీ నాకు స్వింగ్ మీద ఎప్పుడూ ఇష్టమే ఉందన్నమాట. అండ్ మీరు నన్ను ఇన్‌స్టాగ్రామ్‌లో ఫాలో అయితే, నేను చాలా సార్లు ఎప్పుడన్నా బయటకెళ్తే ఎస్పెషల్లీ వాల్మార్ట్ అట్లా బయటకెళ్ళినప్పుడు నేను అక్కడ చూసి బాగా లైక్
ట్రై చేసేదాన్ని. చాలాసార్లు కార్తీక్ కూడా ఈమె పిచ్చి స్వింగ్స్ అంటే అని చెప్పేసి స్టోరీలు పెట్టుంటాడు. మీరు నన్ను ఫాలో అవ్వకపోతే ఇన్‌స్టాగ్రామ్‌లో ఫాలో అవ్వండి. లింక్ కింద డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. సో, అక్కడ చూసినప్పుడల్లా నాకొకటి కావాలి అని చాలా ఉండే అన్నమాట. చాలా డేస్ నుండి వెయిట్ చేస్తున్నాం గూడా తీసుకుందాము అని. అండ్ మా ఇంట్లో మేము బయట సమ్మర్ వచ్చిందనంటే ఐ లవ్ టు స్పెండ్ ఔట్ సైడ్. అండ్ మా ఇంటి ఎనకాల నాకు మంచిగా అనిపిస్తది. మంచి గ్రీనరీ బావుంటది. వాకింగ్ వచ్చి వెళ్ళే వాళ్ళతోని చూస్తూ, మాట్లాడుతూ అట్లా ఎస్పెషల్లీ నా టీ టైమ్ అక్కడ ఎంజాయ్ చేయడం నాకు వెరీ, వెరీ ఇష్టం అన్నమాట. సో, అక్కడ ఒక చైర్ ఉంటే స్వింగ్ చైర్ ఉంటే మంచిగా ఊగుతూ చెయ్యొచ్చు అని చెప్పేసి. అండ్ ఆల్సో ఎప్పుడైనా ఆఫీస్ వర్క్ చేసుకోవాలన్నా, ఏదైనా కాల్స్ మాట్లాడాలన్నా, ఏదైనా సరే ఇక్కడ ఒక స్వింగ్ చైర్ ఉంటే లేదా మేమిద్దరమే కూర్చొని మాట్లాడాలన్నా, అట్లా ఏదైనా సరే నాకు ఇక్కడ ఒక స్వింగ్ చైర్ ఉంటే బావుంటది అనిపించింది. సో, అందుకనేసే కార్తీక్ ఎప్పుడు అక్కడున్న ఆ టైంలో నాకొచ్చే వరకు అది రెడీ ఉండాలని చెప్పేసి ఇది తీసుకున్నాడనమాట. ఇది కూడా వెరీ అఫోర్డబుల్ ప్రైస్ ఉండే. ఎప్పటి నుండో చూస్తున్నా బట్ అంతటి ఎక్స్‌పెన్సివ్ అనిపించింది. అందుకని ఇక్కడ నాకు మేక్ సెన్స్ అనిపించి ఇది తీసుకుందాం అని చెప్పేసి తీసుకున్నాం. అండ్ యాస్ యూ గైస్ కెన్ సీ ఎంత ఈజీగా ఇన్‌స్టాల్ చేసేయొచ్చో. ఒక్కడే చేసేసిండు వెరీ క్విక్‌గా. జస్ట్ కపుల్ ఆఫ్ స్టెప్స్ ఉన్నాయంతే. ముందు ఆ స్టాండ్ సెట్ చేయాలి. నెక్స్ట్ ఈ స్వింగ్, దాని తర్వాత దాని హెడ్ మీద క్యాప్, అంతే అన్నమాట. పెట్టేస్తే డన్, రెడీ అయిపోతుంది. చాలా స్టర్బీ ఉందన్నట్టు. ఇద్దరమైనా లైక్ భయమైతది కదా ఆబ్వియస్లీ సేఫ్‌గా ఉంటదా ఉండదా అని. కానీ చాలా స్టర్బీ ఉంది. మంచిగుందనమాట. లైక్ ఐ లిటరల్లీ కాంట్ వెయిట్ టు ట్రై ఇట్. ఆల్రెడీ కార్తీక్ అయితే మంచిగా కూర్చొని మంచిగా ఎంజాయ్ చేస్తున్నాడు. అండ్ ఈ సమ్మర్‌లో ఇన్ కేస్ లైక్ వర్షం పడ్డా కూడా ఇది ఈజీగా మళ్ళీ తిరిగి ఎండుతదన్నమాట. బయట వదిలేయొచ్చు మనం అవుట్‌డోర్‌లోనే. సో, అది ఇంకొక రీజన్ మేము తీసుకోవడానికి. అండ్ రేపు లేదు మనము వింటర్ టైంలోనో అట్లా కావాలి అన్నా మనం తీసి ఈజీగా ఇన్‌స్టాలింగ్ ఈజీనే ఉంది. మళ్ళీ అంతే ఈజీగా తీసేసి మనం లోపల పెట్టుకోవచ్చు. చిన్నగా ఇంత డబ్బాలో వచ్చేసింది చూసిర్రు కదా ఇందాక. సో, మళ్ళీ తిరిగి లోపల పెట్టేయొచ్చనమాట. నాకైతే చాలా 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 నచ్చింది. నాకు తెలిసి మీలో కూడా చాలామందికి ఇలాంటి స్వింగ్ మీద ఇష్టం ఉంటుందని నేను అనుకుంటున్నా. మీకు కూడా అట్లా ఎవరికైనా ఇష్టం ఉంటే. అండ్ చాలామంది యూఎస్‌లో ఫర్నిచర్ ఈజ్ వెరీ ఎక్స్‌పెన్సివ్ అనమాట. సో, నేను వెతికి తీసుకుంటాను. లైక్ మంచి క్వాలిటీ ఉండాలి, రీజనబుల్ ప్రైస్‌కి రావాలని చెప్పేసి. సో, అట్లా మీలో ఎవరికైనా చెప్తే యూజ్ అవుద్దని చెప్పేసి చెప్తున్నాను. సో, నేనైతే వాళ్ళ దగ్గర నుండి ఇందాక చూపించిన బెడ్ ఫ్రేమ్ ఫాలోడ్ బై ఈ స్వింగ్ చైర్ తీసుకున్నానన్నమాట. అండ్ నేనిప్పుడు లేను గానీ కార్తీక్ అయితే డైలీ వీడియో కాల్స్ చేస్తే ఇక్కడే కూర్చొని మాట్లాడుతున్నాడు. మస్తు ఎంజాయ్ చేస్తున్నాడు. ఇప్పుడు పర్ఫెక్ట్ టైమ్ సమ్మర్‌కి. మీరెవరైనా కొనాలి అవుట్‌డోర్‌లో, మనమనే కాదు ఈవెన్ పిల్లలకైనా సరే వాళ్ళు కూర్చొని ఫ్యామిలీలాగా అక్కడ టైమ్ స్పెండ్ చేయడానికి మంచిగా ఉంటదని అనిపించింది. దట్ ఈస్ ద రీజన్ చెప్తున్నాను. సో, మీకు కావాలి అంటే నేను కింద లింక్ వాళ్ళది కింద డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. ఓన్లీ ఇవనే కాదు ఇందాక చెప్పినట్టు లివింగ్ రూమ్, కిచెన్, అవుట్‌డోరు అలా ఎవ్రీథింగ్, బెడ్‌రూమ్స్ సంబంధించిన ఈచ్ అండ్ ఎవ్రీ ఫర్నిచర్ వెరీ అఫోర్డబుల్ ప్రైజెస్‌కి. అండ్ వెరైటీ కలెక్షన్ అయితే చాలా చాలా బాగుందన్నమాట. మంచి కలెక్షన్‌లో దొరుకుతుందన్నట్టు ఈటా హోమ్స్. నేనైతే వాళ్ళ డీటెయిల్స్ కింద డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. మీలో చాలామంది ఆల్రెడీ వినే ఉంటారు. ఇన్ కేస్ మీరు యూఎస్‌లో కనుక ఉండుంటే. సో, యాహ్! యూజ్ అవుద్దని చెప్పేసి చెప్తున్నాను. ఇంతకీ మీకేమనిపించింది? మీలో ఎంతమందికి ఇట్లా స్వింగ్ అన్నది ఇష్టమో నాకు కింద కామెంట్ చేయండి. Without this also still we can sit. ఇది ఎక్స్ట్రా క్వశ్చన్ లాగా ఇవి తీసేసి పెట్టేసుకుంటే చాలా బాగుంటుంది. అండ్ యు నో వాట్, నా బ్యాక్ యార్డ్కి ఇది ఒక అందం లాగా అయిపోయింది. నాకు ఒక బాబీకి ఒక్కటి ఉంటే గ్రిల్. సో, నౌ కమింగ్ బ్యాక్ టు ద యాక్చువల్ డే. ముందు డే జర్నీ జరుపుకున్నాం కాబట్టి చాలా తొందరగా అయిపోయిందనమాట. అండ్ వీటిని మోదుగాకుల మన విస్తరాకులు వాటిలలో ఉగాది పచ్చడి తాగితే మంచిదంటే మా అత్త మా ఇంటి దగ్గరలోనే ఉంటే తెంపుకొచ్చి ఈ విస్తరాకులు కొట్టి ఇవి తయారు చేసిందన్నమాట. కశ్వికి మంచిగా తీయగా వస్తుంది కదా. సో, తాగింది. జాగ్రత్త ఎంత అయిపోతుంది ఏమవుతుంది కదా ఎక్కువ తాగుతుంది కాయలు రామనా కొంచెం మొక్కుతా అవెంత ముద్దు కూస్తుంది చూడు. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే దేవి గౌరీ నారాయణి నమోస్తుతే. ఏం కాదు ఈరోజు, సరేనా?
శ్రీరామ రామ మంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే దేవి గౌరీ నారాయణే నమోస్తుతే. రామ 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 అశ్వమ్మ రామ చుట్టుకాలు. ఇగో బొట్టు పెట్టు, బొట్టు రామ. ఒక్క నిమిషం. రామ రామ. ఏమండి మీరు బొట్టు పెడుతురండి. కశ్మీ తాతకు పెట్టు, తాతకు పెట్టు, ఈ చేతితో పెట్టు. నాకు పెట్టు, అమ్మమ్మకి నాకు పెట్టు, ఇంట్లో పెట్టు. అమ్మమ్మకు నాకు రామ కింద కూర్చోండి. రామ 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 రామ. ఆగు గిది కశ్వమ్మ. ఇగో గిది కశ్వి. ఇగో కశ్వి. రామ 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 కశ్వి. శ్రీరాముడు రక్ష కశ్వి నీకు. ఇవేంటి కశ్వి దండలు. ఇగో ఇగో తీసుకో, మళ్ళీ వీటి మీద పోతుంది. అమ్మ అది కాకుండా బబ్బలు తెచ్చి అమ్మ ప్లీజ్, అవి సేఫ్ కాదు. అవు సూపర్ ఉన్నాయా? నువ్వు కనబడతలేవు కదా నా నంగు. ఇట్లా పట్టేయాలి, ఇట్లా వేయాలి, అలా మూడేళ్ళతో వేయాలి, ఇట్లా పట్టుకోవాలి, అట్లా అట్లా వేయాలి. ఎట్లున్నాయి కసి? కసి ఎట్లున్నాయి? ఎట్లున్నాయి? సూపర్ ఉన్నాయి. సో ఇక్కడ సెలబ్రేట్ చేసుకున్న తర్వాత నేను మా అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళిన. చాలామంది నన్ను ఈ క్వశ్చన్ అడిగారు కమెంట్స్లలో. అది ఏంటంటే, మీరు మీ అత్తయ్య వాళ్ళ ఇంట్లో ఎందుకు ఉండట్లేదు, అమ్మ వాళ్ళ ఇంట్లో ఉంటున్నారు ఎందుకు అని. ఐ గెస్ నేను ప్రీవియస్గా కూడా చెప్పాను అనుకుంటున్నాను, ఇన్ కేస్ మిస్ అయ్యి ఉంటే. సో మా అత్తయ్య వాళ్ళ ఇల్లు చిన్నగా ఉంటుంది అన్నమాట. హాల్ కానీ బెడ్రూమ్ కానీ అదంతా మా ఆడపడుచు వాళ్ళు, మా బావ వాళ్ళు వస్తూ పోతూ ఉంటారు. అండ్ ఇప్పుడు కశ్వి ఉన్న స్టేజ్కి తను అటు ఇటు కదులుతుంటే మేము మధ్యలో అప్పుడప్పుడు వెళ్ళి ఉంటున్నాం అక్కడ. అక్కడ పెద్దగా వ్లాగ్స్ షూట్ చేయట్లేదు కానీ వెళ్ళి ఉంటున్నాం అన్నమాట. సో ఆ ఉన్న టైంలో కూడా కశ్విని అక్కడ ఆడుకోవడానికి స్పేస్ అనేది లేదన్నమాట. ఓన్లీ ఈ బయట ఇక్కడ ఏరియా వరకు మాత్రమే. కానీ దీనికి కూడా సేఫ్గా లేదు, ఎందుకనంటే ఒక సైడ్ మెట్లు ఉంటాయి. కశ్వి సెకండ్లో ఇట్లా ఉరుకుతుంది అనమాట. అండ్ డే టైంలో మొత్తానికి వెళ్ళలేము. ఈవినింగ్ ఇట్లా చల్లబడ్డాక మాత్రం బయటకు వెళ్ళగలుగుతాం గచ్చు కాబట్టి కాలుతుంది అనేసి ఆ ఒక్క రీజన్ వల్ల నేను కంప్లీట్లీ అక్కడ ఉండలేను అన్నమాట. అండ్ ఇక్కడ ఉంటే ఏంటంటే మా మమ్మీ నాకు కొద్దిగా బేబీ విషయంలో హెల్ప్ చేయగలుగుతుంది. సో నేను అదర్ థింగ్స్ చేసుకోగలుగుతాను. సో అత్తయ్య వాళ్ళ ఇంట్లో ఉంటే ఏంటంటే అత్తయ్య వాళ్ళకు ఇప్పుడు మా అత్తయ్యకి మొన్నే రీసెంట్గా ఆపరేషన్ అయింది కదా. సో వాళ్ళకే వాళ్ళ థింగ్స్తోని ఎనఫ్ ఉంది. విత్ లిటిల్ హెల్ప్ పనం వచ్చి వాళ్ళకు సరిపోద్ది అనమాట. సో నేను అక్కడ ఉంటే ఇబ్బంది అవుతుంది వాళ్ళకు ప్లస్ నాకు అన్న రీజన్తో, ఇవన్నీ కపుల్ ఆఫ్ అదర్ రీజన్స్తో నేను ఎక్కువ అమ్మ వాళ్ళ ఇంట్లో ఉంటున్నాను. బట్ అత్తయ్య వాళ్ళ ఇంట్లో కూడా వెళ్ళి ఉంటున్నాను అన్నట్టు. సో అండ్ మా అత్తయ్య వాళ్ళ ఇంటికి వచ్చినాము, ఇక్కడ లంచ్ చేసినాము, అవన్నీ చేసినాము. అండ్ మా అక్క మా చిన్న అత్తయ్య వాళ్ళు ఆల్రెడీ గుడికి వెళ్ళారు. నేను మళ్ళీ సెకండ్ రౌండ్ మా మామయ్య బైక్ మీద తీసుకొని వెళ్ళారు అనమాట. ఆలోపు వాళ్ళు వెళ్ళి దర్శనం చేసుకున్నారు. సో అందుకని నేను సపరేట్ ఉండే. అండ్ నాకు లక్కీ అనిపిస్తుంది ప్రతిసారి. అంటే ఇలా చిన్న చిన్న విషయాలలో నేను ఆనందపడతానా, లేకపోతే నాకు జస్ట్ ఐ ఫీల్ ఐఎమ్ లక్కీ అనేసి. నేను ఇట్లా వెళ్ళిన టైంకే మంచిగా నాకే ఎదురుగా వచ్చాయన్నమాట ఊరేగింపు. కళ్యాణం ఉంటుంది కదా, నాకే ఎదురుగా వచ్చింది. సో మంచిగా అనిపించింది నాకు.
నేను చెప్పడం మర్చిపోయాను. వెళ్ళేసరికే మా అక్క మా మామయ్య కలిసి భక్షాలు చేసిర్రు. అండ్ మా అత్తమ్మకి పప్పు ఈ ఆపరేషన్ అయింది కదా! పప్పు ఎందుకులే అని పప్పు భక్షాలు కాకుండా రవ్వ భక్షాలు చేసిర్రనమాట. చాలా బాగా చేసిర్రు. సో, నేనెళ్ళి ఇంకా మిగతా వంటలు అట్లా హెల్ప్ చేసినాం. తిన్నాము. అండ్ ఈ సాయంత్రము ఉగాది రోజు పిల్లలకి జాతరలో గిఫ్ట్స్ అట్లా కొనిస్తారా? ఎందుకంటే మా డ్యాడీ వాళ్ళు పైసలు ఇచ్చుండే కశ్విక్ కొనియమని, మా మామయ్య వాళ్ళు ఇచ్చుండే కశ్విక్ కొనియమని. ఏం కొనలేదు. బట్ ఐ థింక్ జాతరకు ఇట్లా ఉగాది అనంటే జాతరకెళ్ళడము, ఆ జాతరలో కొనడం ఏమన్నా ఉంటదా? ఈవెన్ మా మరిది మా శ్రేయాన్స్‌కి కూడా కొనిచ్చాడనమాట. అండ్ ఆల్సో ఫాలోడ్ బై ఆ రోజు నేను కొనిద్దాం శ్రేయాన్స్‌కి అనుకున్నా. బట్ వాళ్ళు చెప్పినారు, వాళ్ళు ముందెళ్ళిపోయారు. సో, నేను ఒక్కదాన్నే ఎళ్ళుండే. సో, నెక్స్ట్ తర్వాత ఒకసారి శ్రేయాన్స్‌ని తీసుకెళ్ళి కొనిచ్చానన్నట్టు. సో, మీ దాంట్లో అట్లా కొనిస్తారా ఉగాదికి, జాతరకు కొనుక్కోమని పైసలు అట్లా ఇస్తారా? సో, దర్శనం అయితే లైన్ ఎక్కువనే ఉండే అన్నట్టు. కానీ మనం ఇట్లా పండుగల రోజు గుడికెళ్ళినాము అంటే మనోళ్ళు ఒకళ్ళు కాకపోతే ఒకళ్ళు కలుస్తూనే ఉంటారు. మేము అక్కడికి వెళ్ళిన తర్వాత మా పిన్ని వాళ్ళు, మా చుట్టాలు అట్లా కనిపిస్తూనే ఉండే అన్నమాట. సో, అట్లా మా ఉగాది పండుగ చేసుకున్నాం. నేను ఇండియాలో ఉన్న ఈ పీరియడ్‌లో ఈ 4, 5 నెలల ఎక్స్‌ట్రా టైంలో వెరీ ఫ్యూ ఫెస్టివల్స్ వచ్చినాయి. అందులో ఉగాది ఒకటి. అది మా అత్తయ్య వాళ్ళతో కలిసి సెలబ్రేట్ చేసుకున్నాం. ప్లస్ అమ్మ వాళ్ళతో కూడా కలిసి ఇట్లా సెలబ్రేట్ చేసుకున్నాం. నాకు మెమరీలా ఉంటదని చెప్పేసి మర్చిపోకుండా ఎలాగో షూట్ చేసినా కదా అనేసి వ్లాగ్ రిలీజ్ చేసిన. ఇక్కడ కశ్వమ్మ అనమాట. మస్తు నచ్చినాయి. అసలు తీయనియట్లేదు. మీ మీ ఇంట్లో ఇట్లుందా? మీరు యేసుకుంటారా? నాకు కింద కమెంట్ చేయండి. కుడకల దండలంటారు వీటిని. సో, అది కమెంట్ చేయండి. అండ్ మీకు వీడియో గనుక నచ్చితే వీడియోకి లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. ఛానల్‌కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్‌కి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన నోటిఫికేషన్ బెల్‌ని దాన్ని క్లిక్ చేయండి. సో దట్ నేను ఇలా వీడియో పెట్టగానే మీకు అలా నోటిఫికేషన్ వచ్చేస్తుంది. అండ్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో టిల్ ది ఎండ్. అండ్ ఐ విల్ సీ యూ ఆల్ మై నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ టేక్ కేర్, కీప్ స్మైలింగ్. బై బై.